ఉన్నాయా చూడండి, లైట్లు ఉన్నాయి దేవా, లైట్లు. మెల్లగా మెల్లగా కడతారు సార్ మళ్ళీ నాట వీడియో నాట రెడీ. హర మహాదేవ. మన పెద్దపల్లి జిల్లా బోధల క్షేత్రంలో నిలిచినటువంటి శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్యాలయంలో జాతర ముగింపు ఉత్సవాలు అత్యంత వేగంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదలుకును ఆషాఢ పౌర్ణమి వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి. మరియు ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు ఉదయము మహాగణపతి పూజ, గౌరీ పూజ మరియు ఇతరత్ర పూజ కార్యక్రమం చేసుకుని శివయాగ మండప స్థాపన కార్యక్రమాలు చేసుకుని శ్రీ వీరభద్ర స్వామి పూజా కార్యక్రమం మరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుని బియ్యం సుంపు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన కార్యక్రమం జరిగింది. మరియు రాత్రి 10 గంటల నుండి పెద్దపట్న మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయాత్పూర్వము అగ్నిగుండం దాటుట కార్యక్రమం జరిగింది. మరియు తదనంతరము దక్షిణ కథాశ్రవణ కార్యక్రమము మరియు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి పుణ్యతులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా
సిబ్బంది మరియు వివో గారు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు మరియు ప్రింట్ మీడియా వారు అందరూ కూడా పాల్గొని తమ సహకారం అందించారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హర హర మహాదేవ. ఉగాదితో ప్రారంభమైన ఓదెల మల్లన్న జాతర 3.5 నెలల తర్వాత ఈరోజు పెద్దపట్నం అగ్నిగుండ ప్రవేశంతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూసుకోగలిగాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, మీడియా మిత్రుల యొక్క సహకారం మరవలేనిది. వీటన్నిటికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులైనారని భావిస్తున్నాం. మాది మంత్రి మండలం అక్కపల్లి గ్రామం. నా పేరు నల్లవేలి శోభ. మేము ప్రతి సంవత్సరం ఈ ఓదెల మల్లికార్జున టెంపుల్ అగ్నిగుండాలకు ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకంటే మాకు చాలా ఈ దేవుడు మహిమగల దేవుడు. అగ్నిగుండలో నడిస్తే మన మీద ఏమైనా దుష్టశక్తులు ఉన్నా, ఏమైనా జ్వరాలు వచ్చినా, ఏమైనా మానసిక రుగ్మతలు ఉన్నా కూడా ఈ అగ్నిగుండంలో నడిస్తే పోతాయని చాలా నమ్మకం. అందుకే ఎక్కడెక్కడ ఉన్న భక్తులు ప్రతి సంవత్సరం ఈ అగ్నిగుండాలు నడవడానికి వస్తారు. నా తరఫున ఏంటంటే మీ న్యూస్ ఛానల్ తరఫున ఈ ఓదెల మల్లికార్జున టెంపుల్ గురించి ఎక్కడెక్కడో బాగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి అగ్నిగుండంలో నడవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి ఎన్నిసార్లు నడిచారు? చిన్నప్పటి నుండి వస్తాం. మాది ఇక్కడనే మా అమ్మ వాళ్ళది కొమ్రే. సంవత్సరం వస్తాం, వీలైనప్పుడల్లా వస్తాం. అంటే ఇప్పుడు అగ్నిగుండాలు నడుస్తారు కదా, ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా ఏదో తేలికపాటి అనిపిస్తుంది, ఏమో పోయినట్టు అనిపిస్తుంది. నా పేరు మద్దూరు లింగయ్య. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందూరు గ్రామం నుంచి వచ్చేసిన నేను ఈ గుడి ఒగ్గు పూజారిని. 400 ఏళ్ల చరిత్ర ఉన్నది ఈ గుడికి. చింతకుంట ఓదెల అనే వ్యక్తి ఈ ఓదెల గ్రామంలో పుట్టి ఈ భూమి సాగుబాటు చేస్తుంటే ఈ బవరమ్మ మల్లికార్జున ఓదెల మల్లన్న ఆయన నాగలు దున్నుతా అంటే నాగలి కర్రుకు దాకి ఈ బయటకు వచ్చిన ఓదెల మల్లన్న. బయటకు వచ్చినాక ఏమి రా చింతకుంట ఓదెల నన్ను చంపుతూ కదరా అంటే, అయ్యా నేను చూడకుండా ఈ భూమి లోపల నాగలు దున్నుతా అంటే నా కర్రు వచ్చి నీ కంటికి తాకింది కదా తండ్రి, నేను ఏమైనా చేసిన తప్ప అని చెప్పి ఆ చింతకుంట ఓదెలు చెప్పడం జరిగింది. నన్ను ఓదెల దేవుడిని బయటికి తీసినావు, నువ్వు అటువంటి కనుక నువ్వు తీసినావు కాబట్టి వారు నీ వంశం పూర్వంశంగాను నా పేర్లు వేస్తాయి, నువ్వు ఓతవురా అని చెప్పి స్థాపన పెట్టినాడు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఓదెల చరిత్ర అంటే నేను ఇప్పుడు వరకు 47 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు వరకు నేను నా బుద్ధతులుగా దాటుకుంటూ వస్తాను. ఒక్కనాడన్నా ఇలాంటి ఆవాంఛన జరగలేదు. మొక్కిన మొక్కులు కోరికలు బరవ నెరవేరుస్తాయి. ఏ కోరిక కోరుకుంటామో అదే కోరిక నెరవేరుస్తాయి. బవరమ్మ మల్లికార్జున స్వామి అంటే మరి ఓదెల మల్లన్నే భూమిలోకెళ్ళి పుట్టిన లింగం. అందుకనే బవరమ్మ మల్లికార్జున స్వామి అన్నారు. శ్రీశైలం మల్లన్నే భూమిలోకెళ్ళి పుట్టిన లింగం. అందుకొరకే ఈ దేవుడు అంటే భక్తి బాగా. నేను ఎన్నో సంవత్సరాలతో నడతాను అగ్గిలకెళ్ళి. మరి చాలా సంతోషంగా ఉన్నది. ఈ దేవుడిని నమ్ముకున్న కొంచెం మేము అందరం ఆయుర్వేదతో ఉంటున్నాం. చాలా సంతోషంగా